విజయ్ దేవరకొండ రష్మిక ఇవాళ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. విజయ్ వైపు నుంచి హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఇవాళ ఉదయం రష్మిక మెడలో తాళి కట్టి ఆమెను తన జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. సాంప్రదాయం, ఆచారం, ఆత్మీయతతో జరిగిన ఈ వివాహం అభిమానుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని రేపుతోంది. అనంతరం సాయంత్రం 4:30 రష్మిక కుటుంబ సంప్రదాయం ప్రకారం కొడవ పద్ధతిలో మరోసారి పెళ్లి జరగనుంది. రష్మిక కొడవ వర్గానికి చెందినవారు కావడంతో వారి సాంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా ఈ పెళ్లి నిర్వహించనున్నారు. వివాహం అనంతరం వీరోష్ జోడీ హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. మార్చి 4న సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్లో ఈ వేడుక జరగనుందని తెలుస్తోంది. ఇప్పటికే సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపించారు. ఇక ఈ రిసెప్షన్ కు టాలీవుడ్ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉండడంతో హైదరాబాద్ లో ఈ వేడుక హాట్ టాపిక్ గా మారింది. 2018లో తెరకెక్కిన గీత గోవిందం సినిమాలో విజయ్, రష్మిక తొలిసారిగా కలిసి నటించారు. షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడ్డ స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. ఆ తర్వాత 2019లో డియర్ కామ్రేడ్ తో వీరి బంధం మరింత బలపడింది. అప్పటి నుండి వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ పలుమార్లు వార్తలు వచ్చాయి. అలా వెకేషన్ కు కలిసి వెళ్లడం, ఇద్దరి ఫోటో షూట్స్ లు ఒకేసారి లొకేషన్ లో కనిపించడం ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఇక ఎట్టకేలకు ఉదయ్పూర్, అరవళ్ల కొండల సాక్షిగా పెళ్లి బంధంతో ఒక్కటైంది ఈ విరోష్ జంట. ఆసక్తికర విషయం ఏమిటంటే విజయ్, రష్మికల పెళ్లికి 7 అడుగులు, ప్రేమకు 7 ఏళ్లు. వారిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ కూడా 7 ఏళ్లే కావడం విశేషం.